ఒక పత్రికలో విశాఖపట్నం నాలెడ్జ్ ఎకానమీ ఏఏ హబ్ హెడ్లైన్స్. తండ్రి కొడుకులు పారలు పట్టుకుని మట్టి తీస్తున్నారు. ఇంకొక పత్రికలో విశాఖ ఎకనమిక్ రీజియన్ గ్లోబల్ ఎకనమిక్ హబ్. ఈ ఎకనమిక్ రీజియన్లో సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు. చంద్రబాబు నాయుడు గారు నిన్న విశాఖపట్నంలో మీటింగ్. 9 జిల్లాల కలెక్టర్లు, అధికారులు, పెద్ద పెద్ద ప్రజెంటేషన్లు. రోడ్లు నిర్మాణం, రైలు మార్గాల నిర్మాణం, పోర్టుల నిర్మాణం, విమానాశ్రయాల అభివృద్ధి, లాజిస్టిక్స్ ఎలా చేయాలి, టూరిజం ఎలా డెవలప్ చేయాలి, 40 కిలోమీటర్ల రేడియస్ సముద్రం చుట్టూ ఉన్నదంతా కూడా టూరిజం సిటీగా మార్చాలి, గ్రోత్ ఇంజిన్లు, గ్రోత్ క్యారిడర్లు, గ్రోత్ డ్రైవర్లు, ఇవన్నీ ఇవాళ పత్రికలోనే ఉన్నాయి. మీరు ఎవరైనా కావాలంటే సరదా చదవండి. 2024 నాటికి $52 బిలియన్ ఉన్న విశాఖపట్నం గ్రోత్ రీజియన్లో, ఎకనమిక్ రీజియన్లో జీడిపి 2032 నాటికి 125 నుంచి 135 బిలియన్ డాలర్లకి వెళ్తుందంట. ఓకే, 30 లక్షల ఉద్యోగాలు వస్తాయంట. సూపరు. ఈ విజిఆర్ మాస్టర్ ప్లాన్ అభివృద్ధి చేస్తే 2047 నాటికి 750 నుంచి 800 మిలియన్ డాలర్లకి పెరుగుద్దంట. ఎక్సలెంట్. మేము ముందు నుంచి ఇదే కదా చెప్తున్నాం. విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని మా గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పారు? విశాఖపట్నానికి మాత్రమే ఈ గ్రోత్ కెపాసిటీ ఉంది, ఇది డెవలప్ చేసుకోకపోతే ఎప్పటికీ ఇలాగే ఉంటాం, కాబట్టి ఆ శాసన రాజధాని ఏదో ఇక్కడ ఉంచుకున్న అమరావతిలో మిగతా దాన్ని అక్కడ షిఫ్ట్ చేద్దాము, అక్కడ దాన్ని డెవలప్ చేద్దామని చెబితే ఎంత అల్లరి చేశారు.